ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పుకుంటున్నారు. గతంలో మన తెలుగువాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగువాడే కదా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్గా మన తెలుగువాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకెళ్ళి తెస్తున్నారా? రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి యూరియా ఈరోజు అంతర్జాతీయంగా కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ ఎవరు అడిగారు? కానీ కేటీఆర్ని ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. అరే ఒకటి విషయము సారీ, ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి మనం. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు ఎత్తేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. చాలామంది కొంతమంది దొరకదో అని పెద్ద ఎత్తున స్టాక్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఈరోజు మరి ఇప్పటి వరకు 76,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక్క యూరియా మీద. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు. పెంచని దేశం ఏదైతే ఉందంటే 10 సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే, మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ₹1 కూడా పెంచకుండా ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్యాబినెట్లో 2 లక్షలు, 1.5 లక్షల అడిషనల్గా సబ్సిడీ పెంచుకుంటూ మేము యూరియా కానీ ఎరువులు సరఫరా చేస్తున్నాం. కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, వాస్తవమే. ఇది అంతర్జాతీయంగా వచ్చినటువంటి సమస్య. సరఫరా చేతగా కాదు, ఈరోజు సరఫరా